నమఃశివాయ. హరహర మహాదేవ. శంభో శంకర. మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం. ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక పురాణం ప్రారంభం. కార్తీక పురాణం 27వ అధ్యాయము. దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరలా త్రిమహాముని అగస్త్యునికిట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దూర్వాసునియను ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దూర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెట్టుట కష్టముగాదు. నీవు తపశ్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలను గాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఎంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడని బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశము నర్పనించినాడు. ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనముగాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండింపవలను. ధనుర్బాణములు ధరించి ముస్కరుడయుండని యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుణ్ణి తప్ప మరెవ్వరిని ఎప్పుడు దండింపకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రహింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులగి న్యాయశాస్త్రములు ఘోషించుతున్నవి. బ్రాహ్మణుని సెగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించినవాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగమొడరించినవాడును బ్రహ్మంతుకులే అగుదురు. కాన ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడును అయిన దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణంతకుడునైపినే ఎని పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకి ఏగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసనకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 27వ 27వ రోజు పారాయణము సమాప్తము. విన్నారు కదా నేటి అధ్యాయాన్ని? తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాల్ని కూడా వినండి. ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులు అవ్వండి. అలాగే కింద పించేసిన కామెంట్లు మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. ఆ లింకు ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి. మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి. ఓం నమఃశివాయ. హరహర మహాదేవ. శంభో శంకర.